ఆకాశం వైపు చేతులెత్తండి. ఇదిగో తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం అయ్యా. ఎంత సమయం నీ మందిరంలో ఉన్నానయ్యా. ఇదిగో మాతో ఎన్నో విషయాలు చెప్పేవయ్యా, ఎన్నో సంగతులు మాకు నేర్పించవయ్యా. అవి మా హృదయంలో నింపుకొని ఆ రీతిగా మేము జీవించినట్లుగా, ఆదర్శంగా మేము ప్రవర్తించినట్లుగా అయ్యా, ఆ రీతి సహాయంతో మాకు నడిపించయ్యని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదముతో మన గృహానికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, ప్రేమాస్వరూపుడైన దేవాని స్తోత్రులైనా ఈ దినమున నీ సముఖంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, నీ బిడ్డలు నీ మాటలు విన్నారు, నీ సన్నిధిని అనుభవించారు అయ్యా. తండ్రి తన బిడ్డలతో మాట్లాడినట్లుగా ఈ రోజున మీరునైనా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకే మీరు స్తోత్రాలయ్యా. నీ బిడ్డలకు ఎదురేసరైన దేవుడుగాను, సహాయకు రాయిగా ఉంచానని, వారి కష్టాల్లో, బాధల్లో, శ్రమలో, రోగములు వారిని ఆదుకుంటారని ఎన్నో అభయాలు, ఎన్నో ధైర్యపు మాటలు ఇచ్చి మీరు బలపరిచారనైనా మీరు స్తోత్రాలయ్యా. ఒకవేళ ఎన్ని అభయాలు మీరు కలిగి ఉన్నా, ఒకవేళ దేవుని సన్నిధి మాతో ఉన్నా, పాపము మాలో ఉంటే ఆశీర్వాదము పొందలేమయ్యా. ఆ పాపాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి, సంప్రదాయాలను విడిచిపెట్టి, లోక పద్ధతులను విడిచిపెట్టినయ్యా నిన్ను కలిగి వెంబడించే జ్ఞానము, కృపను మాకు దయచేయ్యా. నీ ఆశీర్వాదానికి అడ్డుగా నేను ఉన్నానయ్యా. నా విధేయతే, నా పాపమే, నీ సన్నిధికి రాలేని నిర్లక్ష్యమే ఆశీర్వాదాన్ని అక్కడితో ఆపివేసిందయ్యా. తిరిగి నేను మళ్ళా మిస్పాని అనుభవంలోనికి రావాలయ్యా. మిస్పాని అనుభవంలో కన్నీరు కారుస్తూ నీ పాదాలు సమీపించినప్పుడు నా దుఃఖమును నాట్యముగా మారుస్తానన్నారయ్యా. నీ బిడ్డలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, క్షేమమునివ్వండి అయ్యా. అయ్యా, మా సంఘములో నా చిన్న బిడ్డలు దీవెనకరంగా ఉండాలి. ఎక్కడ వైరల్ ఫీవర్స్ కానీ, వామిటింగ్ కానీ, జ్వరాలు కానీ, ఏ బలహీనతలు రాకుండా బిడ్డలను కాపాడండి అయ్యా. స్కూల్కి వెళ్తున్నారయ్యా, వారికి తోడుగా ఉండండి. వారికి కావలసినవన్నీ మీరు ఇవ్వండి అయ్యా, సమకూర్చండి అయ్యా. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి బిడ్డలు కావలసినవన్నీ సమకూరుస్తున్నారయ్యా. వారు మంచి భయభక్తులు కలిగి చక్కగా చదువుకొని వారు చెప్పిన మాట వింటూ లోబడే జ్ఞానాన్ని మా సంఘ బిడ్డలకు దయచేయండి. యవనస్తులను బలపరచండి అయ్యా. యవన కాలంలో దేవ ఎన్నో మరణకరమైన పరిస్థితులు వింటున్నామయ్యా. అయినను మా సంఘములు బిడ్డలందరినీ కాపాడుతున్నారయ్యా. అయ్యా, మా సంఘమున్న ప్రతి యవనరాలు, ప్రతి యవనస్తుని మీరు కాపాడండి. ఎక్కడ సాతాను కబంధ హస్తాలు చిక్కకూడదయ్యా. వారు ఎక్కడికి వెళ్తున్నా మీ సన్నిధి వారితో ఉంచండి. నీ కాపుదల వారికి కావాలయ్యా, మీ భద్రత వారికి కావాలయ్యా. మీ కృపాక్షేమముల చేత వారిని కాపాడండి, నడిపించండి అయ్యా. చిన్న చిన్న చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగ బాధ్యతలు కలిగిన వారిని దీవించండి అయ్యా. సహోదరి సహోదరులను ఆశీర్వదించండి. వృద్ధాప్య తల్లులు తండ్రులను దీవించండి అయ్యా. ఆరోగ్యాలను, ఆయుష్కాలను ఇవ్వండి అయ్యా. వారిలో ఉన్నటువంటి దీర్ఘకాలపు రోగములను స్వస్థపరచయ్యా. నెమ్మది, క్షేమము ఇవ్వండి నాయన. అయ్యా, ఎస్తేర మాటి వల్ల మనవుడు దుర్గా ప్రసాద్కి మంచి ఆరోగ్యం బిడ్డనైనా. వయసు చిన్న వయసు 20 సంవత్సరాలయ్యా. 600 షుగర్ దాకుందయ్యా. ఆ షుగర్ నైనా లెన్స్ మీద కానీ, కిడ్నీల మీద కానీ, ఎక్కడ ఏ బలహీనత మీద పని చేయకుండా ప్రభువా వీడికి స్వస్థత ఇవ్వండి. ఆ షుగర్ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ గా స్థితిలోకి రానివ్వండి. ఆరోగ్యవంతులుగా కాపాడండి. ఏ పితల దోషము, శాపము, పాపము ఏలుబడి చూస్తుందో దాన్ని బాధ పెట్టి తొలగించినైనా వీడికి స్వస్థత ఇవ్వండి ప్రభు. అదే రీతిగా రమణ గారు కంటి ఆపరేషన్ కొరకు వేస్తున్నారయ్యా. ఆ కంటి ఆపరేషన్ తోడుగా ఉండండి, సహాయం చేయండి, నెమ్మదినివ్వండి ప్రభు. అయ్యా, సర్వమ్మ గారికి మంచి ఆరోగ్యం, ఆయుష్కార బలమైన కృపను దయచేయండి ప్రభు. మా సంఘములోనైనా ఇది మనం ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారు అయ్యా, వరలక్ష్మికి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా. నరాల బలహీనతో నిద్ర పట్టుగా వేదన పడుతూ బాధపడుతున్నాయినా అయ్యా, నిరాయ స్థితిలో ఉందయ్యా. బిడ్డను బలపరచండి, స్వస్థపరచండి అయ్యా. ఎముకలకు, నరములకు శక్తిని ఇవ్వండి అయ్యా. మీ జీవాన్ని ప్రసాదించండి ప్రభు. స్తోత్రాలు అయ్యా. మా సంఘంలో బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. ఆర్థిక సమస్యలను విడిపించండి. కుటుంబ సమస్యలు తోడుగా ఉండండి అయ్యా. కష్టాలు, బాధలు తోడుగా ఉండండి. మరి నైనా సీతమ్మ మానవుడు కూడా జ్వరంతో ఉన్నాడు అయ్యా. బిడ్డకు స్వస్థత, నెమ్మదినివ్వండి అయ్యా. ఈ రీతిగా నైనా ఎవరైతే అనారోగ్యమవుతున్నారు, బలహీనులుగా ఉన్నారు, అస్వస్థతో ఉన్నారో వారి దీర్ఘకాలపు బలహీనతలన్నీ యేసు నామములో అయ్యా తొలగింపబడును గాక. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. దైవికమైన స్వస్థత యేసు
క్షేమములనైనా ఈ సంఘములకు బిడ్డలకు తోడుగా ఉంచి నడిపించమని అయ్యా, అద్భుతమైన నీ బాబును చాపి చల్లని వాతావరణాన్ని ఇచ్చారు. స్తోత్రమయ్యా దేవా, నీ సన్నిధిలో ఈ రీతిగా నీ వాక్యము చేత చల్లటి వాతావరణంలో సేద తీర్చబడుతూ నిన్ను ఆరాధించే గొప్ప కృపనిచ్చారయ్యా. చాలా మంది అయినా నీ సన్నిధికి రాలేని నిస్సాయ స్థితిలో ఉన్నారయ్యా. అయ్యా, వారిని ఆటంకపడుస్తున్న ఆ అపవాదిని నేల పట్టుకున్నాయినా కూర్చునేయండి ప్రభువా. బిడ్డలను సన్నిధికి రాకుండా ఎన్నో సాతానుడు ఆటంకాలు పరుస్తున్నాడయ్యా. కడవరి కాలమందు అయ్యా, రక్షింపబడిన వారిని అపవాది మోసం చేస్తున్నాడయ్యా. దేవా, ప్రతి బిడ్డను కాపాడునయ్యా, ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి అయ్యా. వాడు నాయన గద్దించు సింహము వలె ఉంటున్నాడయ్యా. వాడి కారులో ఎవరు చదువుకుంటారయ్యా, సంఘమంతటి చుట్టూనైనా ఏ కుటుంబము చుట్టూ కంచె వేసినట్లుగా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ పరిశుద్ధాత్మ కంచె వేయబడునుగాక. దేవుడు బలమైన కోటగా నిలుచునుగాక. బిడ్డల కుటుంబాల్లో తోడుగా నడిపించమని పెట్టుబడిన కానుకలను దీవించండి. సమృద్ధి ఆశీర్వాదాలు బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరునుగాక. మాటల ఆహారము దయచేయండి. మరి అపరాధములు చేసిన వారిని క్షమించుగాక. మా అపరాధములు క్షమించి శోధనలను తగ్గ దుష్టులను తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకు కూడి వచ్చిన మనందరికీ ఎబినేజరైన దేవుడు సహాయకుడుగా ఉండి నడిపించునుగాక.